నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక లేట్ అయితే చేయను. ఈరోజు తారీఖు చూసుకుందాం. 26వ తారీఖు 11వ నెల 2025వ సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి బుధవారం వచ్చి హుబ్లీ మిర్చి మార్కెట్ అయితే నడిచిందనమాట. మార్కెట్లో ఈరోజు 2000 బస్తాలు అయితే కనిపించాయి అన్నమాట. ఈరోజు రావడం జరిగింది. ఈ 2000 బస్తాలలో రేట్స్ చూసుకుందాం. రేట్స్ వచ్చేసి ఈరోజు డబ్బీ హైయెస్ట్ వచ్చేసి కొత్తవి ఒక 3 సంచులు వచ్చేసి 46,000 అయితే టాప్ పలికిందనమాట. ఇది బీకే సాకర్ సంచులు అయితే టాపెస్ట్గా పోయింది. అలాగే కడ్డీ కూడా అదే రేటే పోయిందనమాట. కొత్తది 45,600 అయితే టాప్ అయిందనమాట. మళ్ళీ 400 వేయించుకొని 46,000 అయితే వేసినారు. ఇది 2 బస్తాల లాట్. ఇక మిగతావన్నీ ఏసీ దానికైతే చాలా తగ్గిందనే చెప్పుకోవాలి. 35,000 టాప్లు అనిపించుకున్నాయి. మంచి బెస్ట్ క్వాలిటీ తెచ్చిన 36,000 టాప్ అనిపించుకుంది. ఈరోజు కొంచెం డౌన్గా కనిపించింది ఈరోజు మార్కెట్. వ్యాపారస్తులు కూడా బ్యాడింగ్ నుంచి కూడా రావడం జరిగింది. అంగన్ల వారు కూడా సొంతంగా టెండర్ వేస్తున్నారు. ఇక్కడ రేట్స్ వచ్చేసి కొంచెం బిలో ఉన్నాయి. కొంచెం క్వాలిటీ బాగుంటే కొంచెం 32 నుంచి 33, 34 ఇట్లా నడిచినట్టు ఎక్కువగా ఉన్నాయన్నమాట. క్వాలిటీలు బాగుంటే బాగానే వేస్తున్నారు. క్వాలిటీలు తక్కువ ఉంటేనే తక్కువ ధరలు పడుతున్నాయి. చాలామంది డబ్బీ కూడా 16,000 నుంచి స్టార్ట్ అయినాయి. 18, 20, 22, 24, 25, 26 ఎక్కువగా కనిపించాయి. 28 నుంచి బెస్ట్ క్వాలిటీలు అని చెప్పుకోవచ్చు. గత ఏడాది డబ్బీ కడ్డీ కూడా ఈరోజు 22,000 టాప్లు అయినాయి. బాగా బెస్ట్లు ఉంటే 25,000 వరకు వేస్తున్నారు మంచి క్వాలిటీలు వస్తే. మొన్న మనం మార్కెట్లో చూసినప్పుడు కూడా ఇదే పరిస్థితే కనిపించింది. కొంచెం డౌన్గా కనిపిస్తుంది మార్కెట్. అయిన తర్వాత కొత్త వస్తే పుంజుకునే అవకాశం ఉంది. కొత్త వాటికి అయితే ఇప్పుడు పాత వాటికి ధరలు తక్కువగానే ఉంటాయి. ఎందుకంటే కొంచెం కలర్ షేడ్స్ అవుతున్నాయి. మనకు సంవత్సరం ఇయర్ ఎండింగ్ అయితే స్టార్ట్ అవుతుంది రేపు నెల అయితే వచ్చేసి. ఇక డబల్ డీ వచ్చేసి మనకు 28,000 అయితే టాప్ అయింది ఈరోజు పాతది. కొత్తవి అయితే రాలేవు ఈరోజు. మీడియాలో అయితే 22, తెల్లగాయలు వచ్చేసి 10,000 టాప్లు అనిపించుకున్నాయి. డబల్ డీ కానీ కడ్డీ కానీ డబ్బీ కానీ మనకు 6 నుంచి 7, 8, 9,000 ఇట్లా నడిచినాయి అనమాట. 2043 వచ్చేసి ఈరోజు 22,000 అయితే టాప్ అయింది. ఇవి కూడా మనకు 20,000 పోయినాయి, 19,500 పోయినాయి, 20,500 పోయినాయి. 2043 కూడా కాస్త డిమాండ్ దీనిలో కూడా తగ్గినట్టుగా కనిపిస్తుంది. సర్పన్ 102 కూడా 22,000 టాప్లు అయినాయి. ఈరోజు 6263 20,000 టాప్ అయింది. ఇక ఎలైట్ 466 పాతది అయితే 14,000 టాప్ అనిపించింది. పాతది కొత్తది అయితే లేవు కదా ప్రజెంట్. అలాగే పాతది 2043 కనుక చూసుకున్నట్లయితే ఈరోజు 14 నుంచి 16, 17,000 టాప్లు అయినాయి. కొన్ని మీడియాలు ఈ సంవత్సరం వచ్చేసి 11 నుంచి 18,000 అట్లా అయినాయి అనమాట. ఇక చాలామంది చూస్తున్నారు కానీ ఎక్కువ శాతం అయితే లైక్ చేయడం లేదు. లైక్ చేయండి. ఈరోజు 5531 కొత్త రావడం జరిగింది. 16,000 టాప్ అయింది. పాత వచ్చేసి 14,000 టాప్లు అయినాయి. ఇవి కొత్తవి 1, 2 సంచులు కనిపించాయి అంతేగాని పెద్దగా కనిపించలేదు. ఇక మిగతావి 5531 వచ్చేసి 10 నుంచి 11,000, 11,500 అయితే టాప్లు అయినాయి అనమాట. 273 వచ్చేసి 12,000 నడిచినాయి. కొన్ని 8 నుంచి 9,000 అట్లా నడిచినాయి అనమాట. ఇంకొన్ని చూసుకున్నట్లయితే మనం క్వాలిటీ బాగాలేకపోయినా చాలా దయనీయకర రేట్లు అయితే పడుతున్నాయి అనమాట. క్వాలిటీ బాగాలేకుంటే అంటే బూజు వచ్చినాయని నెపంతో చాలామంది డబ్బీ కడ్డి 14, 15 ఇట్లా రాసినారనమాట. అంటే అవి బాగున్న 10 సంచులు బాగుంటే ఒక 4 సంచులు అట్లా డ్యామేజ్లు కనిపించినాయి అనమాట. చాలామంది తేమ ఎక్కువ ఉన్నప్పుడు పెట్టుకున్నారనమాట. ఇక పాతవి 5531 కూడా వచ్చినాయి. ఇవి వచ్చేసి 8 నుంచి 9,000 అట్లా నడిచినాయి అనమాట. ఇవి 9 నుంచి 10,000 నడిచినట్టు ఈ సంవత్సరమే కొత్త కాయలు అనమాట. ఇక తెల్లగాయలు చూసుకున్నట్లయితే 2043 6, 7,000 అట్లా టాప్లు అయినాయి. 273 అలాగే 341, 355 వేసినాయి. తెల్లగాయలు 4 నుంచి 5,000 వేసినారు. ఫుల్ వైట్ ఉంటే కానీ 4 నుంచి 5,000 అట్లా వేస్తున్నారు అనమాట. ఇక మిగతా క్వాలిటీలు తేజాలు వచ్చి ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో 15,000 అట్లా పోయినట్లుగా కనిపించింది. గుంటూరులో కూడా 14,000 అట్లా పోయినాయి తేజ. అట్లా చూసుకున్నట్లయితే మనకు వరంగల్ మార్కెట్ అయితే ఈరోజు 14,500 అట్లా టాపులు కనిపించినాయి అనమాట. మనకు తేజాలు అనమాట. అలాగే మనకు 341 అయితే పర్లేదు. అక్కడ మార్కెట్ 16, 17 అట్లా నడుస్తుంది. సూపర్ 10 కూడా అక్కడ గుంటూరు ఏరియా అంతా 17 వరకు నడిచింది మార్కెట్ ఈరోజు కూడా. మనకు ఇక్కడికి వచ్చేపాటికి సూపర్ 10 అయితే పెద్దగా కనిపించలేవు. వచ్చినా కూడా 14,000 వేస్తున్నారు పాతది. కొత్తది అయితే 15,000 పోయే అవకాశం ఉంది. కర్నూలు డీడీలు వచ్చినాయి. కొత్తవి అయితే 14, 14,500 నడిచినాయి. పాతవి అయితే 10,000. ఆర్మూర్ వచ్చేసి పాతది 10,000 అట్లా నడిచింది. కొత్తవి అయితే రాలేవు. కొత్తవి వచ్చినా 13, 14 వేసే అవకాశం ఉందన్నమాట. ఈరోజు ఓవరాల్ టాపెస్ట్ చూసుకున్న ఈ 2,000 బస్తాలలో మనకు డబ్బీ కడ్డీ ఎక్కువగా అనిపించినాయి. సీడ్ రకాలు కూడా పర్లేదు బాగానే వచ్చినాయి అనమాట. చేయి వ్యాపారం కూడా పెద్దగా నల్లేదనమాట. ఈరోజు ఒక 1000, 2,000 వెనక్కి పీక్కున్నట్లు కనిపిస్తుంది. 33, 34 మించి పొందారనమాట డబ్బీ రకాలు అయితే
ఇక ఇదండి వీడియో గిన. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.